వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఐఏఎస్ ఐపీఎస్లు అవినీతి ఊబిలో కూరుకుపోతున్నారా? అధికారుల్లో పెడదారులు దేనికి సంకేతం? పాలకులు ఏం చెప్పినా తలలు ఊపాల్సిందేనా? సివిల్ సర్వెంట్స్ అవినీతిపై డిఓపిటి రూల్స్ ఏంటి? కొందరు యువాధికారుల్లోనూ ఈ తీరును ఏమనుకోవాలి? అవినీతికి కళ్ళెం పడేదెలా? ఇదంశంపై మనం మాట్లాడబోతున్నాం. లంచ్ అవర్ డిబేట్లో హుజూర్ అనాల్సిందేనా అన్న అంశంపై మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. సతీష్. లక్ష్మీనారాయణ గారు, చాలా అంశాలు మాట్లాడతాం. మీకు సంబంధించిన అంశాలు, అలాగే సామాజిక అంశాలు, చాలా డిబేట్లు మనం చేసాం. అలాగే పోలీస్ వ్యవస్థలో మార్పులు, దర్యాప్తులు తీరు చాలా అంశాలు మాట్లాడాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోతున్న సబ్జెక్టు చాలా కీలకమైన సబ్జెక్టు, కండక్ట్కి సంబంధించిన సబ్జెక్టు. ఎందుకంటే సొసైటీలో మిగతా అధికారులపై ఆరోపణలు ఒక ఎత్తు అయితే, ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాగా అఖిల భారత సర్వీసులు ఏవైనా అధికారులు ఎవరైనా కొంత రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి సివిల్స్కి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అన్న ఒక రెస్పెక్టు, వీళ్ళు అత్యున్నత అధికారులు మన భారతదేశ వ్యవస్థలో అన్న రెస్పెక్టు రెండోది. మూడోది, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు లైక్ యూ, ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ అంటే మీ వరకు మీరు ఒక ఐపీఎస్ అధికారిగా, సిబిఐ మాజీ జేడీగా, అలాగే మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పనిచేసిన ఐపీఎస్ అధికారిగా ఉన్న ప్రొఫైల్ ఒక ఎత్తు అయితే, మిమ్మల్ని సొసైటీలో ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఏం చెప్తారు, అలాగే లైఫ్కి సంబంధించి కానీ, సొసైటీకి సంబంధించి కానీ, కండక్ట్కి సంబంధించి కానీ మీరేం చెప్తారంటూ వినేవాళ్ళు ఉన్నారు. అలాగే మీ ప్రొఫైల్ బట్టి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి అధికారులు అరుదైపోతున్న పరిస్థితి ఎందుకు వస్తుంది? అఖిల భారత సర్వీస్ అధికారుల్లో ఈ మధ్యన ఏ అవినీతి కేసు చూసినా వాళ్ళ పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి? అలాగే అటు సిఎస్లుగా పనిచేస్తున్న వాళ్ళు, పెద్ద ర్యాంకులో ఉన్న అధికారులతో పాటు కొత్తగా వచ్చి సర్వీసులో 2-3 సంవత్సరాలు అయిన అఖిల భారత సర్వీస్ అధికారుల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తోంది. అంటే ఏం జరుగుతోంది? ఎక్కడ ఫాల్ట్ ఉంది? ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది, మనకు 3 విధాలైన అంగాలు ఉన్నాయి, వింగ్స్. ఒకటి లెజిస్లేచరు, రెండవది వచ్చేసి ఎగ్జిక్యూటివ్, మూడవది వచ్చేసి జ్యుడిషియరీ, నాలుగవది మనం ఫోర్త్ ఎస్టేట్ అనుకుంటున్న మీడియా. సో ఈ విధంగా తీసుకుంటూ వెళుతుంటే, ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ విధానాలు ఎలా ఉంటాయి, చట్టాలు ఎలా ఉంటాయి అన్నది లెజిస్లేచర్ నిర్ణయిస్తుంది. ఎగ్జిక్యూటివ్ అన్నది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఎప్పుడైనా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ పొలిటికల్ లీడర్షిప్, ఈ లెజిస్లేచర్ క్వాలిటీ ఎలా తగ్గిపోతుంది అన్నది మనం వాడు చూసుకోవాలి. కాబట్టి మీరు భారతదేశ స్వాతంత్రం దగ్గర నుంచి చూసినా కూడా ఈ పొలిటికల్ లీడర్స్ యొక్క క్వాలిటీ అన్నది కూడా తగ్గిపోతూ వస్తుంది ఈ మధ్యలో చూస్తే. అంటే మీరు పార్లమెంట్ లో చూసుకుంటే సుమారుగా 39% మంది ఎంపీల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ శాసనసభ చూసుకుంటే ఐ థింక్ సుమారుగా 71-78% దాకా. సో ఈ విధంగా ఒక మార్పు వచ్చిన ఒక పరిస్థితి. రెండవది వచ్చేసి సివిల్ సర్వీసెస్ యొక్క ఇంటిగ్రిటీ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. అంటే సివిల్ సర్వీసెస్ అన్నది దేశంలోనే ఒక అతి కఠినమైన పరీక్ష నుంచి పాస్ అయ్యి సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్ అని, తర్వాత గ్రూప్ సర్వీసెస్ అని ఉంటాయి. అందుకనే సర్దార్ పటేల్ గారు ఏమన్నారంటే, దీన్ని ఒక స్టీల్ ఫ్రేమ్ గా వర్ణించారు. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అన్నది 5 సంవత్సరాలకు వాళ్ళు పబ్లిక్ ముందుకు వెళ్ళాలి ఎన్నికల రూపం. సో పబ్లిక్ వాళ్ళ ఓటు హక్కు ద్వారా వీళ్ళని ఎన్నుకుంటారు. కానీ సివిల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు సుమారుగా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు వాళ్ళు పనిచేస్తారు. అందుకనే ఈ అడ్మినిస్ట్రేషన్ లో కంటిన్యూటీకి మెయిన్ గా సివిల్ సర్వెంట్స్ అన్నవారు చాలా ప్రధానం. తర్వాత అనేక పాలసీస్ ఇవన్నీ తీసుకురావడానికి కూడా సివిల్ సర్వీసెస్ యొక్క ప్రధానమైన భూమిక ఉంటుంది. ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, పబ్లిక్ ఆర్డర్ మెయింటెనెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఐపీఎస్ చూసుకుంటుంది. ఆ తర్వాత భారతదేశంలో ఉన్న అడవులు, ఇవన్నీ కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ 3 సర్వీసులను ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. ఐపీఎస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో ఈ విధమైన పరిస్థితులలో తరువాత ముఖ్యంగా ఇంతకు ముందు 26 సంవత్సరాలే మాక్సిమం ఏజ్ లిమిట్ ఉండేది. మేమంతా పరీక్ష రాసినప్పుడు మాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ 26. ఆ తర్వాత ఈ మధ్యలో ఆ మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ ఏజ్ సడలింపు కూడా జరిగింది. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా పెరిగాయి. కాబట్టి ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో వచ్చిన మార్పు ఒకటి.
ఆ తర్వాత ఏంటంటే నేను ముందు చెప్పినట్టు పొలిటికల్ లీడర్షిప్ యొక్క క్వాలిటీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఆ తర్వాత ఈ సర్వీసుల్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్లకు కావలసిన వాళ్ళు, వాళ్లకు ఇష్టం లేని వాళ్ళు అన్నవి కూడా ఒక కేటగిరీస్ తయారవడం మొదలుపెట్టాయి. అంటే రాజకీయ నాయకులు కొంతమంది ఆఫీసర్లను వాళ్ళు లైక్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన పనులు వాళ్ళు వింటారు కాబట్టి. చెప్పిన పనులు వినలేని వాళ్ళను అంటే మీడియా పరిభాషలో ఎక్కడైనా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టింగ్ లేకుంటే లూప్ లైన్ పోస్టింగ్ ఈ విధంగా వేయడం జరుగుతుంది. దానివల్ల ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టింగ్ కి కాంపిటీషన్ మొదలైంది. ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి డిస్ట్రిక్ట్ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి జనరల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చూడడం ఏంటంటే వీరు డిస్ట్రిక్ట్ ఎస్పీ అయ్యారంటే ఎఫిషియెంట్ ఆఫీసర్ అని. అదే ఎక్కడైనా సిఐడిలో గానీ ఎక్కడైనా వేశారంటే జనరల్ గా డిస్కషన్ అంటే వీరు సైడ్ బ్రాంచ్ లో పడ్డారు అన్నది ఒక రకమైన డిస్కషన్ జరుగుతుంది. సో దానివల్ల ఏమైందంటే ఆఫీసర్స్ లో కూడా ఈ విధమైన ప్రైమ్ పోస్టింగ్ లో ఉండాలి అన్నది ఒక ఆకాంక్ష మొదలైంది చాలా మంది. ఎందుకంటే సర్వీసెస్ కి ఒక కెరియర్ ప్లానింగ్ అంటూ ఏ రాష్ట్రంలో కూడా లేదు. అంటే మనం సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఒక 2 జిల్లాలలో ఎస్పీగా, ఐపీఎస్ గురించి చెబుతున్నాను నేను, 2 జిల్లాల్లో ఎస్పీగా, ఆ తర్వాత ఒక కమిషనరేట్ లో గానీ 2 కమిషనరేట్ లో డీసీపీగా, ఆ తర్వాత ప్రమోషన్ మీద వెళ్ళినప్పుడు మేబీ ఒక సిఐడిలో గానీ ఇలా పనిచేస్తూ ఫైనల్ గా డీజీ లెవెల్ కు వెళ్లే లోపల ఈ వ్యక్తికి అన్ని విభాగాలలో పని చేయాల్సిన అనుభవం వచ్చే విధంగా కెరియర్ ప్లానింగ్ అంటాం. అంటే నేను బెటాలియన్ లోను పనిచేయాలి, సిఐడిలోను పనిచేయాలి, ఇంటెలిజెన్స్ లోను పనిచేయాలి, ఆ తర్వాత ఎస్పీగాను పనిచేయాలి, డీసీపీగాను పనిచేయాలి. ఈ విధంగా పని చేసుకుంటూ వెళితే ఏమవుతుందంటే సీనియర్ లెవెల్లో అడిషనల్ డీజీస్ అండ్ అబవ్ కు వెళ్ళగానే ఒక మొత్తం ఐడియా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వర్కింగ్ గురించి. దానివల్ల వాళ్ళు సరి అయిన నిర్ణయాలు గాని పాలసీ డెసిషన్స్ గాని తీసుకునే దానికి అవకాశం. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన కెరియర్ ప్లానింగ్ అంటూ లేదు. ప్రభుత్వాలు రాగానే ఎన్నికలైన తర్వాత వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ ఉండాలి అన్నది. సో ఈ విధమైన దాంట్లో ఏమైందంటే ఒక రేస్ లాగా మొదలైంది. అందరూ కూడా మేము ఎగ్జిక్యూటివ్ పోస్టింగ్ లోనే ఉండాలి, మేము సైడ్ బ్రాంచ్ల్లో పని చెయ్యము. ఎందుకంటే ఒక కెరియర్ ప్లానింగ్ ఉన్నప్పుడు ఎవరు క్లెయిమ్ చేయరు, ఎందుకంటే ఒక 2 అయిపోగానే నేను అక్కడికి వెళ్ళాలన్నది వాళ్ళ మీద బాధ్యతగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం రాజకీయ నాయకులకి దగ్గరగా ఉంటే మనం ఈ యాక్టివ్ పోస్టింగ్ లోనే ఉండవచ్చు అన్నది ఒకటి. సో దానివల్ల ఏమైందంటే రాజకీయ నాయకులు ఈ అడ్వాంటేజ్ తీసుకోవడం మొదలు పెట్టారు. అంటే ఎవరైతే మా మాట వింటారో వాళ్ళని మేము పోస్ట్ చేస్తామన్న ఇది కూడా ధోరణి మొదలైంది. ఆ తర్వాత ఎవరైనా మాట వినకుంటే వెంటనే వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది. అంటే సార్, అంటే సస్టైన్ అవ్వాలంటే, మంచి పోస్టులు రావాలంటే, మంచి హోదాలు రావాలంటే ఇంకా తల లోపాల్సిందేనా, జీ హుజూర్ అని అనాల్సిందేనా? అవసరం లేదు. అంటే ఏ పోస్ట్ లో ఉన్నా కూడా అక్కడ పని చేయడానికి బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఉంటుంది. ఒక బెటాలియన్ కమాండెంట్ గా నేను సుమారు 4 సంవత్సరాలు పనిచేశాను పూణేలో. ఆ 4 సంవత్సరాల్లో మొత్తం బెటాలియన్ యొక్క రూపురేఖలే మార్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ లాగా అక్కడ మహారాష్ట్ర స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటాం. ఆ మొత్తం పోలీస్ ఫోర్స్ యొక్క రూపురేఖలే మార్చాం, వాళ్ళ యొక్క వర్కింగ్ సిస్టమ్ ని మార్చగలిగాం, వాళ్లకు ప్రెసిడెన్షియల్ కలర్స్ తీసుకురాగలిగాం, వాళ్లకు రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇవ్వగలిగాం, కొత్త కొత్త బస్సులు డిజైన్ చేసి తీసుకురాగలిగాం. అంటే ఈ ప్రతి పోస్ట్ లో కూడా చేయడానికి చాలా స్కోప్ ఉంది. కానీ జనసామాన్యంలో ఏ విధమైన అభిప్రాయం ఉంటుందన్న ధోరణిలో కొంతమంది ఆ విధంగా ఈ ప్రైమ్ పోస్ట్ లోనే ఉండాలని చెప్పి వెళ్ళిపోవడం, దాన్ని రాజకీయ నాయకులు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. కాబట్టి మనకు కావాల్సింది కెరియర్ ప్లానింగ్ అన్నది ఒకటి. ఆ తర్వాత ఎవరైనా ఆఫీసర్ స్ట్రిక్ట్ గా ఉండి ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే దాన్ని ఆపడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, సంబంధిత అధికారి క్యాట్ కి వెళ్ళొచ్చు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. అంటే ఈ విధంగా మాకు 2 సంవత్సరాల మినిమం టెన్యూర్ ఉండాలి, కానీ మధ్యలోనే ట్రాన్స్ఫర్ చేశారంటే చాలా ట్రాన్స్ఫర్లు ఆగుతుంటాయి, మీరు చూస్తుంటారు, అటు ఆ దేశాలు అవి చూస్తుంటారు. తరువాత వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ అసోసియేషన్స్ ఉంటాయి. ఐఏఎస్ అసోసియేషన్ ఉంటుంది, ఐపీఎస్ అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇటువంటివి జరిగితే వెంటనే వెళ్లి ముఖ్యమంత్రికి గాని మిగతా వాళ్లకు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. దీనివల్ల పోలీస్ మొరల్ మీద
దెబ్బ పడుతుంది. అంటే ఒక స్ట్రిక్ట్ గా ఉన్న ఆఫీసర్ ని మీరు వినలేదని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే ఇదంతా కూడా మిగతా వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. అక్కడ రూల్ ఆఫ్ లా అనేది ఉండదు. కాబట్టి రాజకీయ నాయకులకు అడుగులు మడుగులెత్తే ఫోర్స్ తయారవుతుంది. కాబట్టి దీన్ని ఆపగలగాలి. సార్ అంటే మరి ఆపడానికి ఉన్న మార్గాలు ఏంటి సార్? అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు, లోక్పాల్కి ఫిర్యాదు చేయొచ్చు అంటున్నారు. అసలు ఈ డిఓపిటీకి సంబంధించి దీనికి సంబంధించి రూల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అవినీతికి పాల్పడుతున్న అధికారులకి మళ్ళీ రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలు కానీ, కేంద్రంలో ఉన్న సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు కానీ మళ్ళీ వాళ్ళు దర్యాప్తు చేసి తేల్చాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక వ్యక్తి పైన అవినీతి నిరూపితమైనప్పుడు, లేదంటే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు డిఓపిటీ ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీని హోల్డ్లో పెట్టడమో, లేదంటే పూర్తిగా క్యాన్సిల్ చేసే ఆ తరహాగా ఏమైనా ఉన్నాయా? రూల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వీటిలో ఏమంటారంటే డిసిప్లినరీ రూల్స్ అంట. అంటే ఒక వ్యక్తిని సస్పెన్షన్ లో పెట్టడం, లేకుంటే ఆ వ్యక్తి మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయడం, అదర్వైజ్ క్రిమినల్ కేసెస్ కూడా కొంతమంది మీద ఇనిషియేట్ చేస్తుంటారు. ఏమవుతుందంటే ఆఫీసర్లు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తారు. మేమంతా కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్సే, కానీ సెలక్షన్ అయిన తర్వాత క్యాడర్ బేస్డ్ గా మమ్మల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మహారాష్ట్రలో చేశాను, కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ చేస్తున్నారు. కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర పని చేస్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మా మీద ఉంటుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ ని సస్పెన్షన్ చేయొచ్చు, ఎవరైనా అధికారుల మీద క్రిమినల్ చర్యలు వాళ్ళు చేశారు అన్నది అయితే వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు. కాబట్టి టోటల్ గా ఇది స్టేట్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి, హోంమంత్రి వీళ్లకు సంబంధించింది, లేకుంటే అక్కడికి వెళ్తే ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో ఆ విధమైన పరిస్థితులలో అంటే ఒకటి అవినీతికి పాల్పడి దానిలో మనం ఇన్వాల్వ్ అవుతే ఖచ్చితంగా కేసులు ఉంటాయి. కానీ చట్టబద్ధంగా పనిచేస్తున్నప్పుడు అది నచ్చక యాక్షన్ తీసుకునే కేసులు కూడా ఉంటాయి. ఈ రెండిటిలో మనం వ్యత్యాసం తెలుసుకోవాలి. ఒకటి తెలిసి అన్యాయంగా అంటే ఈ అవినీతిలో పాల్గొనడం అన్న దాని గురించి దెర్ ఇస్ నో అదర్, ఇంకా డిఓపిటి రూల్స్ ఉండవు, ఏమో ఉండవు దాని గురించి. ఎందుకంటే క్రిమినల్ చర్యలు చేస్తే వాటికి మనం అందరిలాగే చట్టం ముందు అందరూ సమానులేలాగా ఆ విధమైన క్రిమినల్ చర్యలు చేసినప్పుడు ఆ విధమైన కేసులు, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత కోర్టులు ఇవన్నీ కూడా ఫేస్ చేయాలి. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నప్పుడు అన్యాయంగా ఎవరి మీదైనా యాక్షన్ జరిగితే దానికోసం కాపాడడానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీం కోర్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఇన్ఫార్మల్ గా చూస్తే ఐఏఎస్ అసోసియేషన్లు, ఐపీఎస్ అసోసియేషన్లు, ఐఎఫ్ఎస్ అసోసియేషన్లు ఉన్నాయి. ఇది సమగ్రంగా మీరు చూసుకుంటే ఉన్న వ్యవస్థ. ఆ తరువాత ముఖ్యంగా మీరు ప్రతి చోట కూడా ఏం జరుగుతుందంటే సమస్య, ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మౌఖికంగా ఆదేశాలు ఇస్తుంటారు, ఇలా చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి, ఇలా చేయండి అని చెప్పి. కానీ చాలా మంది ఏంటంటే ఆ మౌఖికమైన ఆదేశాలు తీసుకొని ఎక్కడ కూడా రాతపూర్వకమైన ఆదేశాలు లేకుండా రేపు ఏదైనా జరిగితే ఫైనల్ గా ఫైల్ మీద దొరికే వాళ్ళు ఈ ఆఫీసర్. అవును, అలా దొరుకుతున్నారు కూడా చాలా మంది. అందుకని నియమావళిలో రూల్స్, బిజినెస్ రూల్స్ కానీ, కాండక్ట్ రూల్స్ కానీ, మాన్యువల్స్ లో కానీ సుప్రీం కోర్టు కూడా ఇదర్ ప్రకాష్ సింగ్ గారి కేసులో కానీ ఆర్ సుబ్రహ్మణ్యం కేసు గారు, బివిఆర్ సుబ్రహ్మణ్యం అనుకుంటా, ఆయన కేబినెట్ సెక్రటరీగా ఉన్నారు, ఆయన పెట్టిన కేసులో కానీ స్పష్టంగా చెప్పారు, మౌఖిక ఆదేశాలను రాతపూర్వక ఆదేశాలుగా ఇవ్వమని చెప్పి సంబంధిత అధికారులు అడగాలి అని స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఆదేశం ఇచ్చినప్పుడు పొలైట్ గా ఈ ఆఫీసర్లు yesterday sir you have mentioned like this, can this be kindly confirmed in writing అని చెప్పి లెటర్ రాయాలి. ఆ లెటర్ కి ఎప్పుడు ఇన్ రైటింగ్ లో ఆర్డర్స్ రావు, ఎందుకంటే ఇల్లీగల్ గా ఆర్డర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైటింగ్ లో రావు. కానీ ఏమవుతుందంటే ఈ అధికారులు చాలా మంది ఈ విధంగా అడిగితే మమ్మల్ని ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారో అన్న భయాల్లో ఉంటారు. కానీ ఏ పోస్టింగ్ లో ఉన్నా కూడా దానికి ఉన్న జీతం సేమ్. మీరు కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఇంకో జిల్లాకు వెళ్ళినా, లేకుంటే ఒక సచివాలయంలోకి వచ్చి మీరు సెక్రటరియట్ లోకి వచ్చి జాయింట్ సెక్రటరీగానో చేసినా కూడా శాలరీ ఇస్ సేమ్. అందులో ఏమి మార్పు ఉండదు పెద్దగా. కానీ ఏమవుతుందంటే సమాజంలో ఆ హోదా గాని ఇవన్నీ కూడా అక్కడ ఉండవు. సపోజ్ ఒక కలెక్టర్ గా గానీ, ఎస్పీగా గానీ పనిచేస్తున్నప్పుడు మంది మార్పలం, ఆ తర్వాత మనం చెప్పగానే ఆదేశాలు పాటించడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, మనం చూస్తుంటాం.
కానీ అదే వెళితే ఆ విధమైన మంది మార్బలం ఇవన్నీ కూడా మిగతా పోస్టింగ్ లో ఉండవు. సో ఆ విధంగా ఏమవుతుందంటే చాలా మంది అటువంటి వాటిలకు అలవాటు పడి మేము మీరు ఏం చెబితే అవి చేస్తామన్న స్థాయికి చేరుకుంటున్నారు కొంతమంది ఆఫీసర్. దానివల్ల ఏమవుతుందంటే మీరు చూస్తున్నటువంటి ఈ విధమైన యాక్షన్లు లేకుంటే సస్పెన్షన్లు ఈ విధంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు కెంకా లాంటి అధికారుల కోసం మనం మాట్లాడుకున్నాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే దాదాపు 55 సార్లకు మించి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన అవుతూనే ఉన్న వాతావరణం మనం. అలాగే చాలా ప్రాంతాల్లో చాలామంది కొందరు అధికారులు అలాంటి వాళ్ళు కనిపిస్తారు. ఇక మన 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినా కూడా ఇంకా సిఎస్లు అంటే గతంలో సిఎస్లుగా పనిచేసిన వారిపైన కూడా ఎలిగేషన్స్ వచ్చిన పరిస్థితి మనం చూసాం. అంటే విపరీతంగా ఈ భూదందాల్లో ఉండడం కానీ, తర్వాత భూముల్ని ఎక్వైర్ చేసుకోవటం కానీ, విపరీతంగా ఆస్తులు సంపాదించుకోవటం కానీ, ఇలాంటి పరిస్థితి ఒక కేటగిరీ. రెండో కేటగిరీ అధిక పైనున్న పాలకులు ఏది చెప్తే అది తలలు ఊపటం, తర్వాత ఆ ప్రభుత్వాలు పోయిన తర్వాత వాళ్ళు మీరు అన్నట్టుగా ఫైనల్గా ఆఫీసర్లే అక్కడ బాధ్యులు అవటం. అలాగే అవినీతి అక్రమాల కేసుల్లో కూడా ఫైనల్గా వీళ్ళే బాధ్యులు అవటం. అంటే ఇదంతా జరుగుతుంది కాబట్టి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎంపీలకు సంబంధించి కానీ వీళ్ళ కండక్ట్కి సంబంధించి కానీ రూల్ పొజిషన్స్ ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా? కొత్తగా వస్తున్న అధికారులు కూడా ఈ విధంగా అట్రాక్ట్ అవ్వటం అనేది ప్రమాదకరమైన సంకేతం కాదా? అందుకనే ఏంటంటే కొత్తగా వచ్చిన అధికారులని ఒక సంవత్సరం దాకా వాళ్ళను ప్రొబేషనర్లో పెంచుతారు. అంటే డైరెక్ట్ గా వాళ్లకు ఏఎస్పీలుగా కానీ అసిస్టెంట్ కలెక్టర్ గా కానీ ఛార్జ్ ఇవ్వరు. వచ్చినప్పుడు వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. సాధారణంగా ఎలా ఉంటుందంటే మనము ఏ ఆఫీసర్ దగ్గర ట్రైనీగా ఉన్నామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఈ విషయాలు పట్టించుకోవట్లేదు. పెద్ద పెద్ద జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వేసేసేయండి వీళ్ళు బాగా నేర్చుకుంటారు అంటారు. కానీ నేర్చుకోవాల్సింది అక్కడ ఉన్న కలెక్టర్ నుంచి, అక్కడ ఉన్న ఎస్పీ నుంచి. అందువల్ల జిల్లా చిన్నదైనా ఒక మంచి కలెక్టర్ అక్కడ పనిచేస్తున్నప్పుడు ట్రైనీగా వచ్చిన వ్యక్తిని అక్కడ వేస్తే అతను నియమావళి నేర్చుకుంటాడు సక్రమంగా. పద్ధతులు ఎలా ఉండాలి, మన నిర్ణయాలు ఎలా తీసుకోవాలన్నవి నేర్చుకుంటారు. ఎందుకంటే ట్రైనింగ్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్. ఎందుకంటే వీళ్ళు వచ్చే 35 సంవత్సరాల యొక్క బేస్ ఏదైతే ఉంటుందో అది మనం ప్రొబేషనర్ గా మనం చేసిన పని మీద ఆధారపడి ఉంటుంది. అదే విధంగా ఎస్పీ కూడా. సో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధమైన జాగ్రత్త తీసుకుంటున్నారా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఇనీషియల్ గానే ఒక తప్పు హ్యాండ్ లోకి ఒక కొత్త ప్రొబేషనర్ పడ్డాడు అనుకోండి, వెంటనే వాళ్ళు నేర్పిస్తారు ఇవన్నీ కూడా నడవు, మీరు అకాడమీలో నేర్చుకున్నవన్నీ మర్చిపోండి, మీరు ప్రాక్టికల్ గా ఉండాలి జీవితంలో, మీకు మంచి పోస్టింగ్లు రావాలంటే పొలిటీషియన్స్ తో బాగుండాలి, ఇలాంటివి నేర్పించే వాళ్ళు కూడా ఉంటారు చాలా. దానివల్ల ఏమవుతుందంటే ఈ యంగ్ ఆఫీసర్ కి ఆ ఇనీషియల్ గా ఉన్న ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఆ విధంగా పడిపోతే ఇదే కరెక్ట్ అనుకుంటాడు. అంటే చుట్టూ చూస్తున్నది కూడా ఇలాగే జరుగుతోందన్న ఒక భావనతో నేను కూడా ఈ విధమైన పద్ధతిలోనే ఈ ప్రవాహంలోనే నేను కొట్టుకుపోవాలి, ప్రవాహానికి ఎదురీదడం అంటే కష్టం అన్న భావనలు ఆ యంగ్ మైండ్ లో మొదలవుతే ఏమవుతుందంటే తర్వాత ఇబ్బందులకు పాల్పడతారు. కాబట్టి ప్రభుత్వాలు కొత్త అధికారులు రాగానే ఎవరి దగ్గర వీళ్లను ట్రైనింగ్ కు పంపిస్తున్నామన్నది చాలా జాగ్రత్తగా వేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ట్రైనీ ప్రొబేషనర్ ఐపీఎస్ వచ్చారు మహారాష్ట్ర. అతన్ని తీసుకెళ్లి గడ్చిరోలి అనే జిల్లాలో వేశారు. అంటే గడ్చిరోలి జిల్లా అంటే మన బార్డర్ లో నక్సలైట్ జిల్లా. కానీ కొత్తగా వచ్చిన పిల్లవాడు ఆ నక్సలైట్ వర్క్ మాత్రమే నేర్చుకుంటాడు, మిగతా పోలీసింగ్ తెలియదు ఆ టైంలో. అందుకని ఆ లిస్టు చూసిన తర్వాత నేను డీజీ గారికి ఫోన్ చేశాను. సార్ మీరు వేశారు, ఈ పిల్లవాడిని తీసుకెళ్లి గడ్చిరోలిలోకి వేశారు, ఆ పిల్లవాడు కేవలం ఒక వర్క్ మాత్రమే నేర్చుకుంటాడు, సాధారణ డిస్ట్రిక్ట్ లో గనక మనం వేయగలిగితే ఆ పిల్లవాడు అన్ని పనులు నేర్చుకుంటాడు, తరువాత పోస్టింగ్ కు మనం అక్కడ వేద్దాం, రెగ్యులర్ పోస్ట్ అక్కడికి వెళ్ళి చేయగలడు. సో ఈ విధంగా అప్పుడు డీజీ గారికి సలహా ఇవ్వడం జరిగింది. అంటే సాధారణంగా మేము డీజీకి సలహా ఇస్తే ఏమవుతుందో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం చూడాల్సింది ఒక 35 సంవత్సరాలు సర్వీస్ లో ఉండే ఒక యంగ్ ఆఫీసర్ గురించి. కాబట్టి ఇనీషియల్ గా ఏదైతే మనం మార్చగలమో ఆ వ్యక్తులని ఆలోచనలు వాళ్ళు పెట్టగలమో అది వాళ్ళ జీవితాంతం దాని ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా ఆఫీసర్ సస్పెండ్ అయినా ఏదైనా అంటే నువ్వు ఎవరి దగ్గర ట్రైనీగా ఉన్నావని అడుగుతారు మొదట. ఎప్పుడైనా చూడండి ఏ జిల్లాలో ట్రైనీగా ఉన్నావు, ఏ ఆఫీసర్ దగ్గర నువ్వు ట్రైనింగ్ గా ఉన్నావు.
అంటే ఆ ప్రభావం ఎంతో అన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఐఏఎస్ అసోసియేషన్, ఐపీఎస్ అసోసియేషన్ వాళ్ళు వీటన్నిటిని కూడా చూడాలి. మెకానికల్ గా మనిషి వచ్చేసాడు, జాయిన్ అయిపోయాడు, ఇక్కడ ఏఎస్పీగా వేసాం, లేకుంటే అసిస్టెంట్ కలెక్టర్ గా వేసాం, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా వేసాం, అలా చూడకూడదు. ఈ వ్యక్తి ఒక 35 సంవత్సరాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆఫీసర్ గా తయారవ్వాలన్న ఆ తపన ఉండాలి. అలాంటివి గనక మనం చేయగలిగితే ఏమవుతుందంటే ఆ వ్యక్తి కూడా సక్రమంగా చేస్తారు, నియమబద్ధంగా ఉండాలి. సాధారణంగా ఏమవుతుందంటే మాన్యువల్స్ ఉంటాయి, మనం పని ఎలా చేయాలి అది రోజు చూస్తూ ఉండాలి, మనం మాన్యువల్ లో ఎలా పని చేయాలి. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్ గా ఏమైందంటే చూస్తున్నారా సార్ అసలు మాన్యువల్ చూసి ఇట్లా ఉండాలని ఎవరైనా అసలు అలా ఉంటున్నారా? దాని గురించి చెబుతున్నాను. ఈ మధ్య ఎలాగైపోయిందంటే ఎవరైనా ఒక ఆఫీసర్ ను ఫిక్స్ చేయాలంటే అప్పుడు మాన్యువల్ తీస్తారు. మాన్యువల్ లో ఇలా ఉంది, నువ్వు ఇలా చేసావు కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటా. అందువల్ల సీనియర్ ఆఫీసర్స్ బాధ్యత జూనియర్స్ చేసే ప్రతి పని కూడా మాన్యువల్ కు కరెక్ట్ గా ఉంది, మాన్యువల్ ప్రకారం ఉంది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి. ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళను సవరిస్తూ ఉండాలి. అంటే సీనియర్ ఆఫీసర్లు ఒక ఎంపైర్స్ లాగా ఉంటారు అనమాట ఒక గేమ్ లో. గేమ్ లో ఆడుతున్నప్పుడు, ఫుట్బాల్ మ్యాచ్ అడుగుతున్నప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు మొదట ఎల్లో కార్డు చూపిస్తారు. కానీ ఇప్పుడు తప్పుల్లో తేలుతున్న వాళ్ళు సీనియర్ అధికారులు ఎక్కువ మంది. అదే సమస్య. అంటే ఆ ఆరిజిన్ అంటే మొదటి నుంచి ఏ విధంగా వాళ్ళు ట్రైన్ అవుతూ వచ్చారు అన్నది కొంత ఇది ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మంచి ఆఫీసర్లు ఉంటారు, ఇంకా కొంతమంది ఇంకా వాళ్ళని ఏం చేసినా కూడా మారరు, ఈ కేటగిరీస్ ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న ఆఫీసర్లను ఏం చేయాలంటే మనము మంచి వైపుగా మనం తీసుకువెళ్ళాలి. లేకుంటే వీళ్ళను సరిగా గైడ్ చేయకుంటే వాళ్ళు ప్రమాదవశాత్తున ఆ సైడ్ కు పడిపోతే ఏమవుతుందంటే వాళ్లకు ఇబ్బంది. ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళ యొక్క ప్రభావం గవర్నెన్స్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా మంది ప్రజల జీవితాల మీద ఆధారపడి ఉంటాయి. సో ఆ విధమైన పద్ధతులు. తర్వాత ఏంటంటే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ కూడా చాలా స్టేట్స్ లో చూస్తుంటాం. అంటే కలెక్టర్ ను కలవడం, ఎస్పీని కలవడం చాలా కష్టతరమైన పని అని చాలా మంది అంటుంటారు. కాబట్టి ఇందులో సీనియర్ ఆఫీసర్స్ చెప్పాలి, ఎవరు వచ్చినా కూడా ఆఫీస్ కు వాళ్ళతో కలవాలి, విజిటింగ్ అవర్స్ పెట్టండి, మేబీ 3 to 4 విజిటింగ్ వచ్చిన వాళ్ళని మనం కలుస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ప్రజలకు సుపరిపాలన అందించడానికి వచ్చాం, కానీ ఇవి రాచరికాలు కావు. రాచరికాలు కావు, మనం ఏదో ఫ్యూడల్ వ్యవస్థ కూడా కాదు, మనం భూస్వామ్య వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. సర్వెంట్స్ మనం సర్వీస్ అందించడానికి వచ్చాం, సేవను అందించడానికి వచ్చాం. కాబట్టి ఈ విధమైన ఫ్యూడలిస్టిక్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. కాబట్టి ఇందులో సీనియర్ ఆఫీసర్స్ భూమిక చాలా ముఖ్యమైనది అన్నది నేను మళ్ళా చెబుతున్నాను. తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూలంకషంగా డిస్కస్ చేసుకుని ఇన్ కేస్ ఎవరైనా ఆఫీసర్ల యొక్క కండక్ట్ సరిగా లేకుంటే వాళ్ళు వెళ్ళి పొలిటికల్ వాళ్ళకి చెప్పాలి, సీఎం కు వీళ్ళకి చెప్పాలి, ఇతని కండక్ట్ సరిగా లేదు కాబట్టి ఇನ್ನು సెన్సిటివ్ పోస్టింగ్ లోకి వేయొద్దండి అని చెప్పేసి. సార్ ముగించే ముందు నిన్న మనం చూసాం ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ నిన్న ఆయన మొత్తం సర్వీస్కి రిజైన్ చేసిన ఆ పరిస్థితి. అంటే ఉన్నప్పుడు ఆర్డర్స్ని ఉన్నట్టుగా పాటించిన వాతావరణం, ఆరోపణలు, మళ్ళీ ఇక్కడేమో చివరికి ఐపీఎస్ ఆ పోస్టులనే వదిలి వెళ్ళిపోతున్నారు. ఫైనల్గా దీనిపై కామెంట్ చేస్తే మనం కన్క్లూడ్ చేద్దాం సార్. అంటే సిద్ధార్థ్ కౌశల్ ఒక మంచి అధికారి, అతని గురించి నేను విన్నాను. ఆయన రిజిగ్నేషన్ వ్యక్తిగత కారణాల వల్ల ఇచ్చానని వారు చెప్పడం జరిగింది. అంటే మేబీ తర్వాత ఏదైనా వేరే పోస్ట్ ఏదైనా టేకప్ చేస్తారా, లేకుంటే అయినా కూడా ఒక 2 సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది. ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత ఏదైనా ప్రైవేట్ జాబ్ గానీ ఏదైనా టేకప్ చేయవచ్చు. సో ఆ విధమైన పరిస్థితుల్లో మరి వైయక్తిక పర్సనల్ రీజన్స్ వల్ల నేను చేశారని చెప్పారు. కానీ యాక్చువల్ గా దానికి కారణాలు ఏంటో మరి తెలియదు. ఎందుకంటే జనరల్ గా రిజైన్ చేసిన వాళ్ళు పర్సనల్ రీజన్స్ అనే చెబుతుంటారు మామూలుగా. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఇంకా ఆయన గత ప్రభుత్వ హయాంలో కొంత అధికారాన్ని అతిక్రమించి పనిచేశారన్న ఆరోపణలు ఉన్న అధికారుల్లో సిద్ధార్థ్ కౌశల్ కూడా ఒకరుగా ఉన్నారు. అవునా? ఓకే, మరి నాకు ఆ విషయం గురించి కొద్దిగా తెలియదు. మరి అలాంటివి ఏమైనా చేస్తే, అధికారానికి ఎక్కువగా ఉపయోగించి అన్యాయాలు ఏమైనా చేస్తే దాన్ని ఎదుర్కోవాల్సి. అలాంటివి ఏవైనా అతని మీద ఉంటే జస్ట్ రిజైన్ చేసినంత మాత్రాన రిజిగ్నేషన్ యాక్సెప్టెన్స్ కూడా ఉంటుంది, 90 రోజులు పడుతుంది.
ఈ 90 రోజుల్లో డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తుంది ఈ వ్యక్తి మీద ఏదైనా డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉందా, ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్, లోన్స్ ఇలాంటివి ఏమైనా తీసుకున్నాడా, ఇవన్నీ చూసి అవన్నీ అయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. కావాలనుకుంటే 90 రోజుల లోపల ఈ వ్యక్తి కూడా రిజిగ్నేషన్ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది కూడా ఉందన్నమాట ఇక్కడ, ఫెసిలిటీ కూడా ఉంది. మరి చూడాలి వారు ఏ విధంగా చేస్తారు. సార్ మార్పులు రావాలని కోరుకుందాం, ఇలాంటి అధికారులు మళ్ళీ చూడాలని కోరుకుందాం సార్. ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నది సివిల్ సర్వెంట్స్ కాబట్టి వాళ్ళే ఆ విధంగా వ్యవహరిస్తే ప్రజలకి ఆ వ్యవస్థ పైన విశ్వాసం కోల్పోయే వాతావరణం ఉంటే మరి గోడు ఎవరికి చెప్పుకుంటారన్న ఒక బేసిక్ థింగ్ అనేది ఏమవుతుందంటే ఒకరు తప్పు చేసినా మొత్తం సర్వీస్ మీదకి వస్తుంది. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. మనం ఏంటంటే మనం వ్యక్తిగతంగా ఉండము, సర్వీస్ లో జాయిన్ తర్వాత యువర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ సర్వీస్. అవును. కాబట్టి నువ్వు మంచి చేస్తే సర్వీస్ అంతా బాగుందంట, తప్పు చేస్తే మొత్తం సర్వీస్ అలాగే ఉన్నారంటారు. అవునవును. కానీ ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైపోయాయి కాబట్టి నేను క్వశ్చన్ చేయాల్సి వచ్చింది సార్, ఈ టాపిక్ పెట్టాల్సి వచ్చింది. ఆ సివిల్ సర్వీస్ అంటే మా మీడియాకి మాకు అందరికీ చాలా గౌరవమే. కానీ ఈ మధ్యన ఆ పెడధోరణులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీలాంటి స్వచ్ఛమైన నిజాయితీ గల అధికారి నుంచి చెప్పించాలని అనుకున్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, మీ వ్యాలిడ్ టైం కేటాయించారు. ఇది సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు విశ్లేషణ. ప్రధానంగా కొంత పెడధోరణులు పెరుగుతున్నాయి, మాన్యువల్ను పాటించే అధికారులు తగ్గిపోతున్నారు, అలాగే ట్రైనింగ్ ఇచ్చే అధికారులను ప్రొబిషన్లో ఉన్నప్పుడు సీనియర్స్ సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా జూనియర్స్ సరైన ప్యాటర్న్స్ ఉంటాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లోక్పాల్కి ఫిర్యాదు చేయొచ్చు, డిఓపిటి రూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం సివిల్ సర్వీస్ కోసం ఉన్న విషయాన్ని ఒక బేసిక్ థింగ్ని మర్చిపోకూడదన్నది లక్ష్మీనారాయణ గారు చెప్తోంది. ఇది 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్.